కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభసాగా మారింది. ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు పరస్పరం తోసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు మంత్రులు ఉత్తమ్, పొన్నం శ్రీధర్ బాబు సమావేశంలోనే ఉన్నారు. తన నియోజకవర్గానికి నిధులు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో 50% రుణమాఫీ జరిగిందని, మిగతా 50% రుణమాఫీ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరిస్తే భయపడే వాళ్లు ఎవరూ లేరన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. How will things change come 1st of April? ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ. వైశాలి, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఉధృత పరిస్థితి నెలకొంది. ఇటు జిల్లా సమీక్ష ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ప్రణాళికలకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా ఇటు జైత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తో పాటు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మధ్య మాత్రం తీవ్ర వాగ్వాదం చోటు చేస్తుంది. ఇది పరిస్థితి ఉధృతంగా మాత్రం ఒకరికొకరు మాత్రం తోచుకుంటూ కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో అక్కడే ఉన్న ఇటు ఎమ్మెల్యేలతో పాటు పలువురు నేతలు కూడా అక్కడ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ మాట పెరిగి తోచుకునే పరిస్థితి నెలకొంది. అయితే పూర్తి స్థాయిలో మాత్రం హుజరాబాద్ సంబంధించి నిధులకు తమకు కేటాయించలేరు, అదేవిధంగా దళిత బంధు కూడా నిలిపివేశారంటూ ఇటు పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో తనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అదేవిధంగా జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరుపై మాట్లాడుతున్న క్రమంలో కౌశిక్ రెడ్డి ఒక్కసారిగా తాను పార్టీ మారినందుకు ఇలాంటి ఇలా పైకి దాడికి చేశాడంటూ కూడా ఇటు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా ఆరోపించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సమీక్ష సమావేశం సామరస్యంగా జరుగుతున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ఇద్దరి ఎమ్మెల్యేల మధ్య మాత్రం తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే అక్కడే ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి పాటు శ్రీధర్ బాబు మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. అయితే జరుగుతున్న క్రమంలో మాత్రం ఇటు కౌశిక్ రెడ్డి మాత్రం తీవ్రమైన ఆరోపణలు అయితే చేశారు. ఇటు బీఆర్ఎస్ కేసీఆర్ దీక్షతో ఇటు ఎమ్మెల్యేలుగా గెలుపొంది పార్టీ మారడానికి కూడా సిగ్గులేదంటూ కూడా స్పందించి మాట్లాడారు. అయితే అదేవిధంగా దమ్ముంటే పార్టీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ తోటి గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీకి ఇటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని కూడా డిమాండ్ చేస్తారు. అయితే ఉధృత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మాత్రం అక్కడ బలవంతంగా ఎమ్మెల్యేను మాత్రం బయటకు పంపించిన పరిస్థితి నెలకొంది. అక్కడ పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మనం ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఊరుకునేది లేదంటూ కూడా బహిర్గతంగా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించి నిధులు కేటాయించకపోవడంతో పాటు ఇటు సంక్షేమ పథకాలలో కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దళిత బంధు నిధులు కూడా 50 దాదాపు పూర్తి స్థాయిలో 3వ విడత కూడా నిలిపివేసి దళితులకు అన్యాయం చేస్తున్నారని కూడా ఆరోపణ నేపథ్యంలో మాత్రం పలు కేసులు కూడా తనపై పెడుతున్నారంటూ కూడా ఆరోపించారు. అయితే గతంలో కూడా ఇటు దళిత బంధుతో పాటు ఇతర కార్యక్రమాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న క్రమంలో తనను హౌస్ అరెస్ట్ తో పాటు ఇటు ఎలాంటి ఆందోళన చేసుకున్న కేసులు పెట్టడంతో పాటు ఇటు ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ దుర్మార్గ చర్యకు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి ప్రజలకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అలాంటి ఘటనలు ఏమైనా జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని, రానున్న రోజుల్లో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి చెంపబాటు చేస్తారని చెప్పేసి ప్రజలు వ్యతిరేకిస్తారని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు సమీక్ష సమావేశంలో ఇటు కార్యాచరణ ప్రణాళిక ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై కూడా ఇటు సమావేశం నిర్వహిస్తున్న క్రమంలో అభివృద్ధి విషయాలు మాట్లాడుతుంది పోయి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం మాత్రం సమంజసం కాదంటూ కూడా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు బీఆర్ఎస్ నేతలు ఇలాంటి దాడులకు పాల్పడితే కూడా ఊరుకునే ప్రసక్తి లేదంటూ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వైశాలి.
అయితే కౌశిక్ రెడ్డి సంజయ్ ని ఏ పార్టీ తరపు నుండి మాట్లాడుతున్నామంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అంటే సంజయ్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం వల్లనే ఇలాంటి రాద్ధాంతం జరిగిందనుకోవచ్చా? వైశాలి, అయితే ఇటు గతంలో కూడా ఇటు ఎమ్మెల్యే జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ గతంలో మీడియా సమావేశంలో కూడా తాను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతానని చెప్పేసి ఒక చోట కొన్ని చోట్ల నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు అంటూ కూడా మరో చోట కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అంటే అప్పటి ఇష్యూలో కూడా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్యేల సమావేశంలో కూడా పూర్తిలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడుతున్న సందర్భంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతున్న క్రమంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మండలి తాను ఏ పార్టీ నుంచి మాట్లాడుతున్నట్టు కూడా అతన్ని ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తుంది. తాను ఏ పార్టీ అయినా కానీ ప్రజల పక్షాన పోరాడుతానని, ప్రజల పక్షానే మాట్లాడతానని చెప్పేసి సంజయ్ స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇక పార్టీలకు అతీతంగానే ఇక అభివృద్ధి కోసమే పాటుపడాలి తప్పితే ఇలాంటి పార్టీలతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవద్దంటూ కూడా సంజయ్ పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ పార్టీని వీడు కాంగ్రెస్ పార్టీలో చేయడంతో ఈ వాగ్వాదం అనేది జరిగిందని చెప్పేసి చెప్పచ్చు. అయితే స్థానికులు అక్కడ ఉన్న వాళ్ళు కూడా పూర్తి స్థలం మిగతా ఎమ్మెల్యేల తో గొడవ జరగకుండా పార్టీ దాదాపు ఆ ఏరియాలో పూర్తి స్థాయిలో జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఒక్కడే పార్టీ మారడంతో అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పేసి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఈ తాను పార్టీ అభివృద్ధి కోసమే మారానంటూ కూడా తీవ్ర మాట్లాడిన పరిస్థితి నేపథ్యంలో మాత్రం ఇది హుజరాబాద్ పాడి కౌశిక్ తో పాటు ఇవి ఎమ్మెల్యే సంజయ్ మాత్రం తోపులాటతో మాత్రం స్థానికంగా మాత్రం కలగాని రేపిందని చెప్పవచ్చు. వైశాలి, రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. తెలంగాణ రైతుల పక్షాన మేము అడగడం జరిగింది. దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజరాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది, ఇంకా 50% కాలేదు. నా హుజరాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేశాను. నా దళిత కుటుంబాలకి సాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే ఇవ్వడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేనిడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాం. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత పొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తా ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం.
ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ రైతుల పక్షాన మేము అడగడం జరిగింది. దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు పెట్టిన భిక్షని రాజీనామా చేసి కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేయమని గెలుస్తాడో చూద్దాం. అదే జగిత్యాలో అంత పెద్ద మొగోడైతే చేయమని చెప్పు. కేసీఆర్ గారికి ఇచ్చిన భిక్షకి సిగ్గు లేకుండా ఇంకా వచ్చి స్టేజ్ మీద కూర్చొని సిగ్గు శరం లజ్జ మానం ఉందా ఆయనకు? అసలు అన్నం తింటున్నా పెండ తింటున్నా. ఆయన ఒక్కనే కాదు, ఉన్న 10 మంది ఎమ్మెల్యేలు కూడా రాబోయే కాలంలో ఎక్కడ కూడా తిరగనియం. ఇదే విధంగా అడ్డుకుంటాం. నీకు దమ్ముంటే వాళ్ళు మొగోళ్ళు అయితే వాళ్ళని రాజీనామా చేయమని చెప్పు. కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది, రాజీనామా చేయమని. ఉంటే అన్నం తింటుంటే గట్టిగా దమ్ముంటే కేసీఆర్ గారు మాట్లాడు. You can be vice president. ఏం పద్ధతి ఒకసారి సంజయ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ లో పోయాడు అందుకని బట్ డాక్టర్
కరీంనగర్ జిల్లా సమీక్షా సమావేశం రసాభాసగా మారింది. ఎమ్మెల్యేలు సంజయ్, కౌశిక్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరువురు పరస్పరం తోసుకున్నారు. ఈ ఘటన జరిగినప్పుడు మంత్రులు ఉత్తమ్, పొన్నం, శ్రీధర్ బాబు సమావేశంలోనే ఉన్నారు. తన నియోజకవర్గానికి నిధులు అడిగితే దౌర్జన్యం చేస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నియోజకవర్గంలో 50% రుణమాఫీ జరిగిందని, మిగతా 50% రుణమాఫీ చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరూ లేరన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఈరోజు ఉమ్మడి జగిత్యాల జిల్లా, కరీంనగర్ జిల్లాలో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశాల్లో రసబస సాగడం, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు దాడి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడము, అక్కడ విజువల్స్ లో స్క్రీన్ లో ప్లే అవుతున్నటువంటి విజువల్స్ ని బట్టి చూస్తూ ఉంటుండే పడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సంజయ్ పై దూసుకెళ్లి అతనితో గొడవకు దిగి అతనితో మాటల యుద్ధం పార్టిసిపేట్ అయ్యి అనంతరం అతనిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఈ జిల్లా సమీక్ష సమావేశం, భవిష్యత్తు కార్యాచరణ, ప్రస్తుతం రాజకీయాలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితి, ఇక ముందు ఈ డ్రైవ్స్ ఎలా సాగించాలనే జిల్లా సంబంధించి ఈ సమావేశం కొనసాగుతూ ఉండగా పడి కౌశిక్ రెడ్డి ఒకసారి ఆవేశానికి లోనై పక్కనే ఉన్నటువంటి సంజయ్ ఎమ్మెల్యేపై దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, సెక్యూరిటీ సిబ్బంది అప్పటికి కౌశిక్ రెడ్డిని ఆపేసి మొత్తం నిలిపివేసి గొడవ జరగకుండా పరువు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ పడి కౌశిక్ రెడ్డి మాత్రం సంజయ్ పై దురుసుగా ప్రవర్తించడము, అతనిపైకి దూసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడము, చేతులెత్తి అతని చేతిపై వేసి అతన్ని నెట్టేసేటువంటి ప్రయత్నం చేసి అక్కడ స్పష్టంగా దాడి జరిగేటువంటి వాతావరణం కూడా నెలకొనడంతో పోలీసులు రంగ ప్రవేశించి సంజయ్ ఆదేశాల ప్రకారంగా పడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి కూడా ఫంక్షన్ హాల్లో నుంచి బయటికి పంపించినటువంటి సిచ్యువేషన్. పడి కౌశిక్ రెడ్డి ఎక్కడ ఏ సమావేశం నిర్వహించినా లేదా ఎవరిపైన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులపైన అనవసరంగా నోరు జారేసుకొని అనవసరమైనటువంటి అంశాలలో తాను ఇన్వాల్వ్ అయ్యి తన
ప్రతాపం ఏంటో చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. గతంలో ఎమ్మెల్యే గాంధీ విషయంలో అలానే వ్యవహరించాడు. ఇంకా కొంతమంది రాజకీయ నాయకుల విషయంలో కూడా తొడగొట్టడము, వాళ్ళ అంతు చూస్తా అనడము, వారేంటి అనేది చిన్న చూపు చేసి వారి హేళన చేయడము. పడి కౌశిక్ రెడ్డి రాజకీయ పెద్ద అనుభవం లేకపోయినా ఇటీవలే తమకు వచ్చినటువంటి ఈ గెలుపు తర్వాత బీఆర్ఎస్ లో తనే కీలక పార్టీ నేతని, తనే సరైనటువంటి నాయకుని అని ఒక రేంజ్ లో వ్యవహరిస్తా ఉంటాడు. అనేక సార్లు పడి కౌశిక్ రెడ్డికి పార్టీ అధిష్టానం అలా వ్యవహరించకూడదు, ఇది క్రమశిక్షణ గల పార్టీ, దీన్ని క్రమశిక్షణతో ఉండాలంటూ కూడా అధిష్టానం ఎన్నిసార్లు అతన్ని ఆదేశించినా అవేవి కూడా పట్టించుకోకుండా నోటికి ఏదొస్తుంది దురుసుగా ప్రవర్తించడము, వ్యక్తులపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేయడము, ఇంటి మీదికి వెళ్లి దాడి చేసేటువంటి సిచ్యువేషన్ ఇక్కడ హైదరాబాద్ షేర్లింగంపల్లి గచ్చిబౌలిలో నెలకొన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ రోజు పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కూడా పడి కౌశిక్ రెడ్డి స్వయంగా ఈ గొడవ క్రియేట్ చేసి ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. వారి అనుచరుల బృందాన్ని బెదిరించాడు. అంతమంది రాజకీయ నాయకులందరూ కూడా పడి కౌశిక్ రెడ్డిని పార్టీ వ్యవహారానికి సంబంధించి ఇలా వ్యవహరించకూడదు, సీనియర్ నాయకులు ఉన్నారు, గౌరవించాలి, ఇలా ఒకరిపై ఒకరు నెట్టుకుని పిడుగుద్దులు గుద్దుకునేటువంటి సిచ్యువేషన్ కి తీసుకురాకూడదు అంటూ కూడా అతనికి వివరిస్తున్నప్పటికీ అవేవి కూడా తను పట్టించుకోకుండా సంజయ్ పై దూసుకెళ్తూ అతనిపై దాడి చేసేటువంటి ప్రయత్నం చేశాడు. సంజయ్ చేతులు పట్టుకొని అతన్ని నెట్టేసి అతను చేతుల మీద చేతులేసి మీదికి వెళ్లి దౌర్జన్యంగా వ్యవహరించాడు అన్నట్టుగా కూడా ప్రస్తుతం స్క్రీన్ పైన ప్లే అవుతున్నటువంటి విజువల్ ని బట్టి చూస్తూ ఉంటుంటే కార్యకర్తలు అందరూ కూడా అతన్ని అదుపు చేసి అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అప్పటికే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు పడి కౌశిక్ రెడ్డిని బలవంతంగా అక్కడి నుంచి తరలించి అతని ఫంక్షన్ హాల్ నుంచి బయటికి పంపించి పడి కౌశిక్ రెడ్డి కారణంగానే ఈ జిల్లా విస్తృత స్థాయి సమావేశం అంతా కూడా డిస్టర్బ్ అయిపోయింది. తీవ్రంగా పార్టీ కార్యకర్తలంతా కూడా తిట్టుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఎప్పుడూ లేని విధంగా ఈ రోజు పడి కౌశిక్ రెడ్డి ఒక్కసారి తన దౌర్జన్యాన్ని ప్రదర్శించి ఎమ్మెల్యే సంజయ్ పై దాడి చేసి తన అనుచరులను అడ్డుకోవడానికి వస్తే వారిపైన దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు. కాబట్టి ఈ వ్యవహారం అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానంటూ మాత్రం సంజయ్ అక్కడ మీడియా ముఖంగా అటు మిగతా పార్టీ కార్యకర్తలకు కూడా విషయాన్ని తెలియజేశాడు. తను పార్టీలో సీనియర్ అని, గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వారు కూడా ఎప్పుడు కూడా ఇంత దౌర్జన్యంగా వ్యవహరించి కనీసం ప్రశ్నించినటువంటి సందర్భాలు లేవు. ఈ రోజు ఏకంగా పడి కౌశిక్ రెడ్డి దాడి చేయడానికి రావడము, అది జిల్లా కార్యకర్తల సమావేశం, సీనియర్ నాయకులు ఉండగానే తనపై దాడి చేయడానికి వచ్చిన అంశాన్ని అధిష్టానం దృష్టికి పడి కౌశిక్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు పైన తనపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే విధంగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి దీనిపై భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించబోతా ఉన్నానంటూ కూడా ఎమ్మెల్యే సంజయ్ ఈ విషయాన్ని మీడియా ముఖంగా అక్కడ కార్యకర్తలకు ఈ విషయాన్ని చెప్పి అక్కడ శాంతింపజేసినట్టుగా సమాచారం అందుతుంది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రవితేజ. తెలంగాణ రైతుల పక్షాన మేము అడగడం జరిగింది. దాంతో పాటు ఇలా రుణమాఫీ నా హుజురాబాద్ నియోజకవర్గంలో కేవలం 50% మాత్రమే అయింది, ఇంకా 50% కాలేదు. నా హుజురాబాద్ నియోజకవర్గంలో రైతులకి రుణమాఫీ చెయ్యాలని నేను డిమాండ్ చేసిన. నా దళిత కుటుంబాలకి శాచ్యురేషన్ మోడ్ లో 18,500 కుటుంబాలకి మేము దళిత బంధు ఇస్తే రెండో విడత దళిత బంధుని వీళ్ళు ఇయ్యకుండా మా దళితులకి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్తే అడిగితే 3 మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా మందబలం ఉంది కదా, అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేనిడా. ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం. కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి 1,00,000 కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాట ఇచ్చినాం. అదే విధంగా మేము మాట ఇచ్చినట్టు నిలబడతా ఉన్నాం. ఎందుకు ఈ దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తాం. ఒక దొంగ అయిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిందో
సిగ్గులేనోడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినోడు అని మేము అడిగితే మైకించుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటూ. మరి నిజంగా నువ్వు అంత బొగోనివే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి, అదే కాంగ్రెస్ బీఫామ్ మీద గెలిచి చూపి. చేతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో కేసీఆర్ గారిని నువ్వు విమర్శిస్తూ ఉంటే, మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకోవాలా అని మేము అడుగుతా ఉన్నాం. ఖచ్చితంగా నిలదీస్తాం, అడుగడుగున అడ్డుకుంటాం, ఖచ్చితంగా ఇచ్చిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు ఖచ్చితంగా